పెరుమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయవాడకు చెందిన ఎస్ఆర్కే టెక్నాలజీ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాజెక్టులో భాగంగా సుమారు 50 మంది విద్యార్థులు పోరంకిలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకుని పరిశీలించారు. దీనిలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ని విద్యార్థులు కలిసి గమనించిన సమస్యలను తెలియజేశారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకి బానిసలు కాకుండా సమాజం పట్ల అవగాహన పెంచుకొని బాధ్యతగా వ్యవహరించి ఇతరులకు సహాయం చేసే గుణాన్ని పెంపొందించుకోవాలన్నారు. యువత లక్ష్యాన్ని ఎంచుకొని కఠోర శ్రమ ఏకాగ్రతతో కష్టపడి విజయం సాధించి ఉన్నత అధికారులు అధిరోహించి సమాజంలో 10 మందికి సహాయం చేస్తూ ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని సూచించారు. ఇక్కడ మన దగ్గర ఏంటంటే పూర్ పీపుల్ 50% పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి వెల్ఫేర్ ఎక్కువ, స్కీమ్స్ ఎక్కువ. దానివల్ల డెవలప్మెంట్ కూడా మనం చేసుకోలేకపోతాం. మిగిలిన 80-90% వెల్ఫేర్ ఇస్తున్నాం. డబ్బున్నోళ్ళు కూడా నాకు ఏమిస్తారు అని చెప్పి అడుగుతున్నారు. నేను మీ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ అనేది మీరు చేశారు, నా దగ్గరికి వచ్చి చెప్పారు ఇలా ఇలా వచ్చింది అనేది. వాటర్ అంటారా, వాటర్ స్మెల్ వస్తుందని అంటున్నారు చూసారా. ఇక్కడ మన దగ్గర ఉన్న వాటర్ సిస్టమ్ లో గ్రౌండ్ వాటర్ వాడుతున్నాం, సర్ఫేస్ వాటర్ వాడట్లే ఎక్కడ కూడా. డెవలప్డ్ కంట్రీస్ అన్నింటిలో కూడా సర్ఫేస్ వాటర్ అంటే ఏంటో తెలుసా, పైనుంచి రివర్ వాటర్. ఈ బోర్ వాటర్ వాడటం వలన వాటర్ లో ఉండే మినరల్స్ స్కేల్ అవుతా ఉంటాయి. పైప్ లైన్ లో స్కేలింగ్ వచ్చేసి వాటర్ ట్యాంక్ ఆపినప్పుడు వాటర్ ఎంటీ పైప్ లైన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్కేలింగ్ అంతా కూడా బయటకు వచ్చి ట్యాప్ లో తిరిగినప్పుడు అందులో నుంచి డస్ట్ వచ్చేస్తాం. అది బురద వచ్చింది, పురుగులు వచ్చినాయి అని చెప్పి రకరకాలుగా చెప్తా ఉంటాం. ఫస్ట్ ట్యాప్ వదిలినప్పుడు మేము అక్కడికి ఎంప్లాయీస్ తోటి ఎవ్రీ వీక్ పైప్ లైన్ కవర్ వాల్స్ అని ప్రతి వీధిలో చివరి ఉంటాయి, ఓపెన్ చేపిస్తాం. కానీ ప్రాపర్ గా మెయింటెనెన్స్ లేకపోవడం వలన అలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకేంటంటే జనాభా ఎక్కువగా ఉండటం వలన ఇలా మేనేజ్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. దాదాపు 90% మినరల్ వాటరే వాడుతున్నారు, పైప్ వాటర్ తక్కువ మంది తాగుతున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా నేనేమంటున్నానంటే, మీరు పిల్లలందరూ కూడా మనమందరం ఎవరికైనా హెల్ప్ చేసే పొజిషన్ లో ఉండాలని మీరు అందరూ ఉండాలి. 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తానో లేదా 10 మంది పూర్ పీపుల్ కి సహాయం చేసే పరిస్థితుల్లో ఉండాలనే గోల్ పెట్టుకుంటున్నాను.